ఏప్రిల్ నెలలో విడుదలైన గురు తర్వాత ఇప్పటి వరకు తన కొత్త సినిమా ఏంటనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు హీరో వెంకటేష్. ఒకవైపు తన ఏజ్ గ్రూప్ అగ్ర హీరోలంతా త్వరగా సినిమాలను సెట్ చేసుకుని దూసుకుపోతుంటే వెంకీ మాత్రం ఇంకా కథలను వినే దగ్గరే ఆగిపోయాడు. మధ్యలో ఒక సినిమా షూటింగ్ స్టేజ్ వరకు వచ్చినా ఎందుకనో ఆ సినిమా ఆగిపోయింది. అప్పటి నుంచి కథలు వినడంపైనే దృష్టి పెట్టిన వెంకటేష్ ఇప్పటి వరకు ఏ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెంకటేష్ నటించబోయే కొత్త సినిమా ఏంటనే దానిపై ఆయన సోదరుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లీకులిచ్చారని సినీ జనం చర్చించుకుంటున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సురేష్ బాబు వెంకటేష్ కొత్త సినిమా గురించి స్పందించాడట. ఇటీవలే ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ వెంకటేష్ కు బాగా నచ్చిందని, ఈ సినిమాను వెంకీ కూడా ఓకే చేశాడని సురేష్ బాబు చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్ లో ఉందని సురేష్ బాబు వివరించారు. మొత్తానికి తన నయా ప్రాజెక్టు విషయంలో వెంకీ ఓ క్లారిటీకి వచ్చినట్టే కనిపిస్తోంది.